మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి. నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేయాలి. ప్రతి జిల్లాలో నెలకొకసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. పిఏసీ సమావేశంలో కేసీ వేణుగోపాల్ నిర్దేశం. ఈ కేసీ వేణుగోపాల్ ఎవరు? హైకమాండ్ నుంచి వచ్చిన ఒక దూత. ఆయన కీలకమైన నాయకుడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళకి సన్నిహితంగా ఉంటాడు. ఆయన ఏమంటున్నాడు? నామినేటెడ్ పదవులన్నీ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఇవ్వాలి అంటుండు. ఎస్, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం విరోచితంగా కేసీఆర్ మీద పోరాడి ఆ ప్రభుత్వాన్ని దించడంలో ప్రధాన పాత్ర పోషించిండు కాబట్టి ఆయనకు పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అంతే కదా? కేసీ వేణుగోపాల్ ఆన్సర్ చేయాలి ఇప్పుడు దానికి. ఆయన ఎవరు? గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు. నల్గొండ జిల్లాలో విరోచితంగా కేసీఆర్ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తే ఆయనకు మదర్ డైరీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇట్లా ఎంతమంది లెక్కలు చెప్పాలా? చివరికి నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంగారెడ్డిలో, ఆందోళనలో, ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో, నల్గొండలో, మహబూబ్ నగర్లో, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రాగానే మళ్ళీ వాళ్ళకే పదవులు ఇచ్చారు. అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలని బొందబెట్టిరు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరు. ఇది జరుగుతున్నదే కదా. ఎందుకు అనంటే ఆ నాయకులకి అక్కడ ఏ భూములు ఎవడెవడు కబ్జా చేసిండు, ఎలాంటి ఇది చేసిండు అన్నది వాళ్ళకే కదా తెలిసేది. సో అందుకే వాళ్ళనే పక్కన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తారు, కానీ ఎవరికి ఇస్తున్నారు పదవులు? చలో, మంత్రి పదవులు ఏ వర్గాలకు ఇచ్చిరు లెక్కలు తీయండి. నామినేటెడ్ పోస్టులు మీరు ఇంతవరకు ఇచ్చిన 30-35 ఎంత ఉన్నాయి కదా, ఎవరెవరికి ఇచ్చారు లెక్కలు తీయండి. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ లీడర్కి కానీ, ఒక ఉద్యమ నాయకుడు కానీ ఒక పదవి లేకపోయి ఇంతవరకు ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఒకరో ఇద్దరికి ఇచ్చారు, అది కూడా దీంట్లో ఒకరినో ఇద్దరినో మెంబర్లుగా పెట్టారు. మరి మిగతా పోస్టులన్నీ ఏమి ఇచ్చారు వాళ్ళకి? ఒక్క పదవైనా వచ్చిందా? ఈ స్టేట్మెంట్స్ ఇవ్వకండి దయచేసి. మీరు చేసేదానికి మాట్లాడుతున్న దానికి సంబంధమే లేదు. మీకు తెలవందే వీళ్ళు ఇట్లా పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారా? మీరు ఏం చేశారు? 39 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిస్తే, సరే ఒక ప్లేస్లో ఒక ఎమ్మెల్యే చనిపోతే బై ఎలక్షన్ వస్తే అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిచారు. మొత్తానికి 38 అయింది. 38లో 10 మంది కాంగ్రెస్లో జంప్ అయ్యారు. సరే, కొంతమంది మేము పోలేదు అది ఇదని చెప్పినా కండువాలు అయితే కప్పుకున్నారు కదా, క్లియర్గా జాయిన్ అయ్యారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు కదా. ఆ 10 మంది వచ్చిన ప్లేసెస్లో ఎవరిది నడుస్తున్నది? బీఆర్ఎస్ వాళ్ళది నడుస్తున్నదా, కాంగ్రెస్ వాళ్ళది నడుస్తున్నదా? చెప్పండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ పటాన్చెరు నియోజకవర్గం తీసుకుందాం ఉదాహరణకి. అక్కడ ఎవరున్నారు? గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చేసిన కబ్జాలు, అరాచకాల మీద పోరాడి నిలబడ్డ నాయకులు, కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇప్పుడు ఏంది? ఎటు కాకుండా చేసిరు కదా వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ సిచ్యువేషన్ ఏంది? వాళ్ళ ఆయనను మీటింగ్లకి పిలవరు. పార్టీని నిలబెట్టింది ఎవరు? అక్కడ 10 ఏళ్ళుగా పార్టీని నిలబెట్టింది ఎవరు? వాళ్ళే కదా. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఆయనకు ఎదురైన పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో చాలామందికి ఎదురవుతున్నది. ఫస్ట్ మీరు దీని మీద ఇది చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు ప్రధానంగా సరే అధికార పార్టీ ఎవరు ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళకి అనుకూలమైన రిజల్ట్ ఉంటుంది. బేసిక్గా పబ్లిక్ మూడ్ ఎట్లుంటుందంటే ఇంకా 4 ఏళ్ళు వాళ్ళే పవర్లో ఉంటారు కదా. ఇప్పుడు మనం సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను వేరే పార్టీలను ఎన్నుకొని మనం సాధించేది ఏంటి అన్న ఒక ప్రశ్న జనరల్గా వస్తుంది. లేదు అంటే ఎండ్ల గెలిచినోడైనా మళ్ళీ పోయి అధికార పార్టీలోనే జరుగుతాడు. ఇది ఒక లెక్క ఉంటుంది. సో కాబట్టి ఎంత మీరు చేసినా మీకు అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ భవిష్యత్తులో మీకు ఇది చాలా దెబ్బ కొట్టబోతున్నది. ఎంతో కొంత నష్టమైతే చేస్తుంది కదా. మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. కొందరు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరగడం లేదని పీఏసీ సమావేశంలో ఆయన చెప్పినట్లుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నా వాటి గురించి ప్రజలకు వివరించి ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పాల్సిన ప్లేస్లో ఉండాల్సిందెవడు? పార్టీ కోసం కష్టపడి పనిచేసినోడికి పదవిస్తే వాడు గట్టిగా మాట్లాడతాడు. అసలు పార్టీతో సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి కీ పొజిషన్లో పెట్టి వాళ్ళకే పగ్గాలు అప్పచెప్తే అసలు కష్టపడ్డవాడు ఎందుకు నీ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? ఆయనకు అన్యాయం జరిగినప్పుడు
ఆయన అరువు తెచ్చుకున్నాడు లేకపోతే వేరే పార్టీలోంచి తెచ్చుకున్నాడు వాడెందుకు నీ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తాడు? వాడు పైసల కోసం వచ్చిండు, పదవి కోసం వచ్చిండు. ఈ మాత్రం ఇది కూడా తెలీదా? చెప్పాలన్నా దీని కొత్తగా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రులు గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని బుధవారం గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన బాగుందని, కానీ ఇంకా మెరుగ్గా పనిచేయాలని చెప్పారు. పార్టీ నేతల పనితీరును విశ్లేషించిన ఆయన కొందరిని సున్నితంగా హెచ్చరించినట. స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని. సో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం ఎట్లున్నది, వీళ్ళ మాటలు ఎట్లున్నాయో చూడండి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సూచించారు. ప్రతి జిల్లాలో నెలకొకసారి ప్రజా దర్బార్ను మంత్రులు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పినట్టుగా సమాచారం. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసన ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేసి పార్టీ సంస్థాగత సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని జరుపుకోవాలి అన్నారు. పిఎసి సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను, పార్టీ పనితీరును సమీక్షించుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ఈ కమిటీయే అత్యున్నత స్థాయి అని ఆయన చెప్పారు. ఈ కమిటీలో కొత్త సభ్యులను నియమించే వరకు ప్రస్తుతం ఉన్నవారే కొనసాగాలి అని సూచించారు. సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ నిరసన చేపట్టాం. ప్రజలకు చెప్పడంలో వెనుకబడుతున్నాం. కమిటీ సభ్యులు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వ పనితీరుపైన తమ అభిప్రాయాలు తెలిపినట్టు సమాచారం. ప్రభుత్వ పనితీరు బాగుందని, కానీ చేసిన పనులను ప్రజలకు వివరించి చెప్పడంలో వెనుకాడుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోరినట్టు సమాచారం. పిసిసి కార్యవర్గాన్ని కొత్త వారితో త్వరగా ఏర్పాటు చేయాలని పలువురు కోరినట్లు సమాచారం. ప్రజలకు చెప్పడంలో వెనుకబడుతున్నాం. మరి మీరు చేసే పనులు కూడా చెప్పండి. మీరు కూడా గత ప్రభుత్వంలో కరప్షన్ ఎంత ఉందో వాళ్ళు 100% చేస్తే మీరు కొంత చేస్తున్నారు. డౌట్ ఏముంది? కాంట్రాక్టర్ల దగ్గర మీరు ఇంత కడితేనే మీకు పర్మిషన్స్ ఇస్తామని చెప్తలేరా? ఈ దందా నడుస్తలేదా? చెప్పండి. అది ఏ ట్యాక్సో ఎన్ ట్యాక్స్ అంటున్నారు, ఇంకో ట్యాక్స్ రకరకాలుగా చెప్తున్నారు. ఈ ట్యాక్స్ ఉన్నది వాస్తవం కాదా? చెప్పండి. మీరు ఉన్నది రాష్ట్రంలో అసలు ఫస్ట్ కేసీ వేణుగోపాల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పెద్ద రూమర్ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున, అది రూమరా నిజమా వాస్తవమా మీరే తెలుసుకోవాలి. ఒకవేళ నిజమని మీ విచారణలో తేలితే సరిదిద్దుకోవాలి. ఏంటది? ఇక్కడ డబ్బులు మొత్తం ఢిల్లీలో ఉన్న నాయకులకి, అంటే ఢిల్లీలో ఉన్న నాయకులకి మీన్స్ ఈ దేశంలో పార్టీ నడవడానికి ఇక్కడ డబ్బులు అక్కడికి పోతున్నాయన్న ఒక చర్చ చాలా బలంగా కింది నుంచి గ్రౌండ్ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఫస్ట్ మీరు దాన్ని ఒకసారి అది నిజమా కాదా, ఒకవేళ నిజమైతే ఎందుకు ఇట్లా జరుగుతున్నదో తేల్చుకోవాలి మీరు. ఇది రాను ఇది వెళ్ళే కొద్దీ ఇప్పుడు ఈ ఎన్ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఈ ఢిల్లీకి పైసలు పోతున్నాయి, ఇది చాలా భయంకరంగా వినబడుతున్నది. ఫస్ట్ మీరు దాన్ని సెటరైట్ చేసుకోండి. అండ్ ఇంకోటి, పదవుల విషయంలో కూడా కష్టపడ్డ వాళ్ళకి పదవులు అంటున్నారు. ఏడొస్తున్నాయి కష్టపడ్డ వాళ్ళకి? ఇప్పుడు అద్దంకి దయాకర్కి పదవి వచ్చేనా? పార్టీ వాయిస్ని బలంగా వినిపించే వాళ్ళు వీళ్ళే కదా. ఓ అద్దంకి దయాకరో, ఓ బెల్లయ్య నాయకో వీళ్ళే కదా. ఓ ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వ్యక్తికి తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా బెల్లయ్య నాయక్కి? ఏమి సంబంధం లేనివాడు, అసలు దానికి ఎమ్మెల్యే కాదు కదా, దేనికి పనికి రానోని తెచ్చి మంత్రి పదవులకు కూర్చోబెడితే, అక్షరం ముక్క రానోనికి, సమాజం గురించి లేకపోతే ఈ సొసైటీ గురించి తెలవనోనికి. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు కదా కాంగ్రెస్లో గట్టిగా పనిచేసే వాళ్ళు. మీరు ఏమన్నా మార్చుకుంటే నిలబడతారు, మేము ఇట్లనే ఉంటాం, మేము చెప్పేదంతా పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేయండి. నెగిటివ్ కోణంలో వీళ్ళు ఇట్లనే మాట్లాడతారని ఆలోచిస్తే గట్లనే పోతారు. నేను నిన్న పోయినా, మేము ఎక్కడ కబ్జాలు ఆగినాయా? ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గర నుంచి మార్పు ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 23 దాకా కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో తెలంగాణ ప్రజల భూములు కొల్లగొట్టబడ్డాయి. అది ప్రజల భూమి కావచ్చు, ప్రభుత్వ భూమి కావచ్చు. కొన్ని లక్షల ఎకరాల భూమి ఖతమైపోయింది, అన్యాక్రాంతం అయిపోయింది. దీని మీద ఏమైనా యాక్షన్ ఉందా? ఫస్ట్ కేసీ వేణుగోపాల్ చెప్పాలి. ఎవడెవడు అధికారులను పక్కన పెట్టుకున్నారా ముఖ్యమంత్రి అని అడగాలి. నవీన్ మిట్టల్ ఎక్కడ ఉన్నాడు? నిన్న మేము పోయినాం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమిల అన్న విలేజ్కి పోయినాం. తాండా ఒక 40 మంది
గిరిజనులు ఆ లంబడోళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నారు పాపం వాళ్ళు. అదంతా బిల్లా దాఖలా భూమి. అంటే 2 గ్రామాల 2 జిల్లాల సరిహద్దులో ఉన్న భూమిని, కొంత మిగులు భూమిని గవర్నమెంట్ తీసేసుకుంటే దానికి ఏం సర్వే నెంబర్లు ఏమి ఉండవు, గవర్నమెంట్ ఖాతాలో ఉంటాయి. ఆ భూమిలో సంవత్సరాల తరబడి ఆ గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వీళ్ళకి భూమి ఇవ్వండి అని డైరెక్షన్స్ ఇచ్చింది. డైరెక్షన్స్ ఇస్తే 2023లో ఎలక్షన్ పోలింగ్కి వారం రోజుల ముందు అక్కడున్న ఎంఆర్ఓ, ఆర్ఐ, ఆర్డీఓ, కలెక్టర్, ఇప్పుడున్నామే క్రాంతి వల్లూరి అటామే అండ్ సిసిఎల్ఏలో నవీన్ మిట్టల్, వీళ్ళంతా కలిసి కేటీఆర్ వీళ్ళంతా కలిసి కూర్చొని వారం రోజుల ముందు ప్రొసీడింగ్స్ ఇచ్చేసారు. ఏమని? అక్కడ ఒక 900 ఎకరాల భూస్వామి అండ్ అరబిందో ఫార్మా డైరెక్టర్ ఆయన మేనల్లుడు కళ్యాణ్ రెడ్డి అండ్ ఇదే అరబిందో ఫార్మా డైరెక్టర్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్ అయిన నిత్యానంద రెడ్డి, ఈ ముగ్గురు కలిసి దాదాపు 60 ఎకరాల భూమిని పొతం పట్టించారు. ఆ రైతులకి ఏం చెప్పి, ఆ గిరిజనులకి ఇగో మేము సర్వే చేసి మీకు భూమి ఇస్తామని చెప్పి వాళ్ళతోనే కడీలు నాటించి రాత్రికి రాత్రి, వాళ్ళేమో పాపం రైతులకు ఏం తెలుసు, అరే భూమి మాకే వస్తుందేమో సర్వే చేస్తున్నారని వీళ్ళే కడీలు నాటిరట. చివరికి వాళ్ళని అక్కడి నుంచి జేసీబీలు పెట్టి 200 మంది పోలీసులను పెట్టి బయటికి నెట్టేసారు. ఎవరి హయాంలో జరిగింది ఇది? పోయిన గవర్నమెంట్ హయాంలో ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఈ గవర్నమెంట్ హయాంలో వందలాది పోలీసులను పెట్టి అక్కడి నుంచి లేపేస్తున్నారు. మరి ఎక్కడ మార్పు ఉంది? ఇది 60 ఎకరాల భూమి ఇంటూ తక్కువలో తక్కువ మొత్తం అది 1000 కోట్ల ప్రాపర్టీ. అది ఎక్కడిది? ఎవరు మీరు అంతా? అసలు ఏం చేంజ్ వచ్చింది ఈ విషయంలో? ఇది పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొంత మాట్లాడగలుగుతున్నది అంటే మీరిచ్చిన అవకాశమే వాళ్ళకి. అసలు వాళ్ళకి చరిత్రలో కాదు కదా, భవిష్యత్తులో కూడా వాళ్ళకి అవకాశం దొరకకూడదు. అట్లాంటిది మీరు వాళ్ళకి వాయిస్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మారితే ఉంటారు, మీరు కూడా ప్రజల కోసం ఏమైనా పని చేస్తే ఉంటారు, లేకపోతే మిమ్మల్ని కూడా అదే చేస్తారు. ఇది తెలంగాణ. ఇది వేరే రాష్ట్రాల్లో సిచ్యువేషన్ వేరే ఉండొచ్చు, కానీ తెలంగాణ మహా లీడర్లే ఇక్కడ ఓడిపోయారు. మహా లీడర్లే, మేమే తోపులం అనుకునే లీడర్లు కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఒక్క నియోజకవర్గం చెప్పండి, ఈ నియోజకవర్గంలో ఆ లీడర్ నియోజకవర్గం మీద ఆయన పక్కాగా గెలుస్తాడని ఒక నియోజకవర్గం చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తూనే ఉన్నారు, ఎంత పెద్దోన్నైనా సరే. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలి, ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాం. కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇంటింటికి తిరిగి చెప్పాలి. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాది గవర్నమెంట్ ఉద్యోగాలు, రుణమాఫీ, వీటి గురించి ప్రచారం చేయండి అంటున్నారు. నేను చెప్పినవన్నీ ప్రజల్లో ఆ ఆలోచనలను తీసేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఎలక్షన్స్ రాగానే లీడర్ల ఈక్వేషన్ మారిపోతుందండి. ఏమో రివ్యూలు చేసినట్టుగా, ఏమో స్కీమ్స్ పెట్టినట్టుగా హడావుడి ఉంటుంది. ఈ ఎలక్షన్లు అయిపోనివ్వండి, తెల్లారి నుంచి వాడు ఇంట్లో పండుకుంటాడు బస్. మళ్ళీ కంటికి కనబడుతోటి. ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకటే తిరుగుతుంటారు, ఇక వద్దన్నా కనబడుతుంటారు. ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఇప్పుడు.